పప్పల్లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు ఏజుకిస్తావా. లక్సు పప్పల్లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. అమ్మతంగా అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తు దోచిస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా. ఒసే చింతామణి వరస కలిపే ఎన్ని సమరసింహారెడ్డి సొగసి అసలు బట్టి, ఉడి చేరి ఆడి కిసు కబడ్డీ. లక్సు పప్పల్లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. హాయ్ హలో నమస్తే అండ్ గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మేఘాలలో తేలిపొమ్మన్నది పలుకి బంగారమాయనా, ఓదండ పాణి చేతిలోన చెయ్యేసి చెప్పేయవా, నన్ను ఎన్నడూ విడిపోనని. ఏంటి ఏంటి అలా చూస్తున్నారేంటి? ఇంట్రో చెప్పకుండా పాటలు పాడుతుంది ఏమిటి పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నారా? అంతే, ఇవాళ నేను అలా మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్ కి మనకు వచ్చేస్తున్నారు నలుగురు సింగర్ లక్ష్ములు. మరి ఆ లక్ష్ములు వస్తున్నప్పుడు మనం కూడా కొద్దో గొప్ప వాళ్ళకి అట్లీస్ట్ మ్యాచ్ అవ్వాలి కదా. అందుకే ఏదో రాక్షస ప్రయత్నం చేశాను, మీరేమనుకోకండి. ఇంకా నన్ను మీరు భరించాల్సిన అవసరం లేదు, వాళ్ళని పిలిచేద్దాం, వాళ్ళతో పాటించేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ దాట్. సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినవే కావేరి. ఊరె బుగ్గ బంగారి చేప కళ్ళ చిన్నారి, బొంగమూటి ప్యారి నంగ నాచినారి, లవ్ చెయ్యి కోసారి. నిన్ను చూసినాక ఏమయింద పోరి, వింత వింత గుంటోంది ఏమిటో ఈ స్టోరీ. నువ్వు కనబడకుంటే తోచదే కుమారి, నువ్వు వస్తే మనసంతా సరిదవ మగరి. వాళ్ళు కళ్ళ వయ్యారి పేరు కళ్ళ సింగారి, నా గుండెలోకి దూరి మనసులోకి జారి. హాయ్ సింగర్ లక్ష్ములు. ఎంత సింగర్లు అయితే మాత్రం కాలు ఇలా తీసి అలా వేయకూడదని మీరు ఏమన్నా ఒట్టు పెట్టుకున్నారా? నాకు ముందు మీ పేర్లు చెప్పండి. హాయ్. హాయ్, నీ పేరు? మానస. మానస. ఏం చేస్తూ ఉంటావు మానస? ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఎంబీఏ ఫస్ట్ ఇయర్. మరి సింగింగ్ ఎలా? జస్ట్ హాబీ. పార్ట్ టైమా? సరే పో, నీకు ఇష్టమైన పాట పాడు. మాటే మంత్రము మనసే బంధము, నీ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. మంచి సాంగ్. ఆల్ ది బెస్ట్ మానస, బాగా. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరు? జానూష. జానూష అంటే ప్రియమైనది అనేది. ఏం చదువుతున్నావు? ఎంఎస్సి. 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 ఓకే. సో నువ్వు ఇప్పటి వరకు ఏ ఫిలిం లో పాట పాడావు? చాలా ఫిల్మ్స్ లో పాడాను. అవునా? ఓకే. నీకంటే బాగా నీకు రికగ్నైజేషన్ తెచ్చిన పాట ఏంటి? అండ్ ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతానికి లేదు. నెక్స్ట్ ఇప్పుడు పాడబోయే నేను దీపు గారు పాడాము. సరే, ఆల్ ది బెస్ట్. హాయ్. హాయ్, నీ పేరు? అష్మిత. అష్మిత. నువ్వు నీ కళ్ళు ఎలా ఉన్నాయి తెలుసా? లేచున్నా పడుకున్నట్టున్నాయి నీ కళ్ళు, మత్తు మత్తుగా. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఏ గ్రూప్ చదువుతున్నావు? ఎంపీసీ. ఎంపీసీలో నువ్వు ఏ సెక్షన్ లో ఉన్నావు? నువ్వు పాడిన పాటల్లో ఇప్పటిదాకా నీకు నచ్చిన పాట ఏంటి? తోటలో నారాజు. తోటలో నారాజు. తోటలో నీ రాజు ఏం చేస్తున్నాడు? తెలీదు. అసలు ఆ అమ్మాయి నవ్వట్లేదు తెలుసా? నేను అందుకే ఇంత సీరియస్ గా అడుగుతున్నాను. ఇప్పుడు నవ్వు వచ్చింది ఆ అమ్మాయికి. ఓ, నేను ఇలా సీరియస్ గా ఉంటే నీకు నవ్వు వస్తుందా? అంటే సీరియస్ గా ఉంటే అంత కామెడీగా ఉందా నీకు? కాదు. ఓకే. ఈ అమ్మాయిని కొంచెం మనం ఇంకా ట్రైన్ అప్ చేయాలి చాలా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరేంటి?
హరిప్రియ. హరిప్రియ, నువ్వేం చేస్తుంటావు? నేను ప్రస్తుతం బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఆల్రెడీ జీటీవీలో సరిగమపాలో పాడాను, లిటిల్ ఛాన్స్. లిటిల్ ఛాంప్స్ లో పాడేవా నువ్వు లిటిల్ గా ఉన్నప్పుడా? చిన్నగా. ఓకే ఓకే. సో ఇప్పుడు మళ్ళీ లిటిల్ ఛాంప్స్ వస్తుంది, చూస్తున్నావా మరి? చూస్తున్నాను రెగ్యులర్ గా. బాగా పాడుతున్నారా పిల్లలందరూ? మాకన్నా ట్రిపుల్ ఉన్నారు వాళ్ళు. అవునా? సో నువ్వు పాడినప్పుడు నీకు వాట్ ఈస్ ద బెస్ట్ సాంగ్ లేదా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఏం లేదు, రమణ గోగుల గారు చాలా మెచ్చుకున్నారు. సేమ్ కోటి గారు, యూ హ్యావ్ నైస్ వాయిస్, ఇంకా బాగా ప్రాక్టీస్ చెయ్యి. హరిప్రియ, ఆల్ ద బెస్ట్ నీకు కూడా. థ్యాంక్ యూ. సో నలుగురు బాగా ఆడేసండి. మరి ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్ చూసేద్దామా? గిఫ్ట్స్ ప్లీజ్. మరి ఎవరికి ఏ గిఫ్ట్ వస్తుందో తెలియాలంటే ముందు మొదలు పెడదాం. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ? మరి ముందు పిలిచేద్దామా మానసాని? మానస, నువ్వే ఆడాలి ఫస్ట్. రా. మానస ఆడేసే. మానస నువ్వు 3 balls ఉంటాయి, మొత్తం 300 points తెచ్చుకోవచ్చు. వేసే ఫస్ట్ బాల్. పాయింట్స్. సెకండ్ బాల్. మానస, ఎవరిని తలుచుకుని ఆడుతున్నావో కొంచెం పేరు మార్చాడు. మిమ్మల్ని. ఓయ్, ఇప్పుడు నన్ను తలుచుకుని ఆడు మళ్ళీ, అప్పుడు నీకు మంచి పాయింట్స్ వస్తాయి. చూసావా 30 వచ్చే. ఇప్పుడు ఇంకోటి శ్యామల. That is the power, Amma. 70 points. 70 plus 30, మొత్తం 100 points. థ్యాంక్ యూ. జానుష, ఇప్పుడు నువ్వే ఆడాలి కదా, వచ్చి రా. జానుష, మొత్తం నువ్వు ఇప్పుడు 100 కంటే ఎక్కువ స్కోర్ చేస్తేనే మనకి టాపర్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు, ఓకేనా? ఆడిసే. No points, Janusha. Second ball. Points. Last chance. నీకు ఏ పాయింట్లు ఇవ్వనంటుంది వాళ్ళ అదృష్ట లక్ష్మి. జానుష 10 points. జానుష, నేను క్వశ్చన్ అడుగుతా. లాజిక్ గా చెప్పేది. అడుగు. ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర. ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర. విసిన కర్ర కదా? ఎంత విసిరినా కూడా చేతిలోనే ఉంటుంది. నైస్. నెక్స్ట్ రష్మిత, నువ్వే ఆడాలి. వచ్చేదా. అష్మిత, ఆడేసి ఫస్ట్ బాల్. నీకు అర్థమైందా ఎలా ఆడితే పాయింట్లు వస్తాయో? ఏమర్థమైంది చెప్పు. పైకి వేయాలి అండ్ ఒకటే స్ట్రైట్ లైన్ లో వేస్తే పడతాయి. సరే ఆడేసి చూద్దాం మరి. నువ్వు చెప్పినవన్నీ కరెక్టే, కానీ స్పీడ్ కొంచెం తగ్గించుకుంటే 80 బదులు 100 వస్తాయి. ఓకే,
ఇప్పుడు నీకు 80 పాయింట్స్. సెకండ్ బాల్. ఇది మనకి ఏం పాయింట్స్ రాలేదు. లాస్ట్ ఛాన్స్. అష్మిత 130 పాయింట్స్. దాట్ ఈస్ థ్యాంక్ యూ. కానీ అష్మిత అన్నట్టు ఆడితే గనక మామూలుగా అయితే ఏదో ఈ అమ్మాయికి అదృష్టం బాగా పండి పుచ్చిపోయి 130 వచ్చింది, కానీ లేకపోతే పాయింట్స్ రావు అసలు. ఇలా వేస్తే పైకి జంప్ అవుతుంది కదా బాల్, సో పాయింట్స్ రావు. హరిప్రియ చూసుకుని జాగ్రత్తగా ఆడు నెక్స్ట్. ఓకేనా? బట్ ఎనీవే టాపర్ అయిపోయావు, అది ఇంపార్టెంట్ కదా మనకి. సో కంగ్రాట్స్. హరిప్రియ ఆడేద్దాం. ప్రియతమా ఓ ప్రియతమా ఈ మౌన రాగాలనే పలికే హృదయం. ఆడేసే హరిప్రియ. ఇందాక నేను చెప్పిన చిట్కాని వాడు. స్పీడ్ తగ్గిస్తే పడతాయి. సెకండ్ బాల్. No points. Last ball. ఏంటి ఇలా జరిగింది? సో మనకైతే ఏం పాయింట్లు రాలేదు. ఓకేనా? గో. సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయేసరికి రౌండ్ టాపర్ అయిపోయింది మన అష్మిత విత్ 130 పాయింట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అష్మిత టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. రీఛార్జ్ ఫ్యాన్. రీఛార్జ్ ఫ్యాన్. ఓకే. నెక్స్ట్ టాప్ 100 పాయింట్స్ తో మానస, నువ్వే ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. నువ్వు కింద తీసుకోవాలి రెడ్ స్టెప్స్ మీదవి. జర్మన్ సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే. ధనుష నీకేం నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే. హరిప్రియ నీకు చెప్పు నీకేం కావాలో. కాఫీ ఫ్లాస్క్. కాఫీ ఫ్లాస్క్. ఓకే. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసేసుకుందాం క్రేన్ ఒక పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. మొదలు పెట్టేద్దాం మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. సరే మరి సెకండ్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక మంచి పాట పాడేసుకుందాం ఒకసారి. నేను పాడనులే, మన జనుష పాడుతుంది. పాడు జనుష. వెన్నెలైనా చీకటైనా చెరువైనా దూరమైనా నీవేలే జీవితము, నీ ప్రేమే శాశ్వతము. ఈ జన్మదో ఈ బంధము, ఈ జన్మదో ఈ బంధము. నింగే నేల సాక్ష్యాలు, నింగే నేల సాక్ష్యాలు, ప్రేమకు మనమే తీరాలు. వెన్నెలైనా చీకటైనా చెరువైనా దూరమైనా.
జానుష బాగా పాడావు, కానీ ఒక డౌట్ తెలుసా నాకు, సింగర్స్ అందరూ పాడేటప్పుడు ఎందుకు ఇలా 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 అంటుంటారు? అంటే అది ఒక టెంపో పరంగా యూజ్ చేస్తారు కొంతమంది. ఆబ్వియస్లీ వచ్చేస్తుంది, సింగర్ అంటేనే వచ్చేస్తుంది. ఇలా ఇలా అండవా? ఓకే సరే. సో మరి నువ్వు ఇప్పుడు ఇలా 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 ఆన్సర్లు చెప్పేయాలి, ఓకేనా? అయితే ఫస్ట్ నీ క్వశ్చన్ కాదు, రౌండ్ టాపర్ అష్మిత కాబట్టి అష్మితతో ఆడేద్దాం, తర్వాత మనం ఆడదాం. అష్మిత రెడీ ఫర్ ద క్వశ్చన్? యా. చూద్దాం నీ క్వశ్చన్ ఏంటో. క్వశ్చన్ ప్లీజ్. లడ్డు తయారీలో ఉపయోగించే పదార్థాలు ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పంచదార. ఉంది. ఇంకా పంచదార. ఇంకేం వాడతారు అంటే అది తీయగా ఉంటుంది కాబట్టి ముందు పంచదార అని చెప్పేసింది, తర్వాత ఏం గుర్తు రావట్లేదు. డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పప్పులు ఇవన్నీ వస్తాయి కదా, చూద్దాం ఉన్నాయా లేదో. ఓకే బాదాం. ఇంకా పిండి. ఏం పిండి? పిండి ఓకే, బట్ విచ్ పిండి? లడ్డు ఏ కలర్ లో ఉంటుంది? ఎల్లో. పిండిలో ఎల్లో కలర్ లో ఉండే పిండి ఏంటి? మైదా పిండి. మైదా పిండి ఎల్లో కలర్ లో ఉంటుందా? పాలు. పాలా? చూద్దాం ఏమేమి ఉన్నాయో. టైం అయితే అయిపోయింది, 2 చెప్పినట్టు నువ్వు, మిగతా 3 ఆప్షన్స్ ఏంటో చూసేద్దాం. శనగపిండి అమ్మా, ఎల్లో కలర్ లో ఉండే పిండి శనగపిండి, మైదా పిండి వైట్ కలర్ లో ఉంటుంది. ఓకే. యాలకులు వేస్తారు. అండ్ నెక్స్ట్ నెయ్యి. శనగపిండిలో ఇవన్నీ వేసి అవి కలిపేసి ఉండ చుడితే దట్ ఈజ్ లడ్డు. నీకు కావాలా లడ్డు? ఎస్. ఇచ్చేస్తా 200 పాయింట్ల రూపంలో, తీసేసుకో. థ్యాంక్ యూ. ఓకే సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఆడాల్సింది మానస, నువ్వే. మానస నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం, ఓకేనా? మహానటుడు ఎన్టీఆర్ నటించిన 5 పౌరాణిక చిత్రాల పేర్లు చెప్పాలి. చాలా పౌరాణిక పాత్రలు చేశారు ఆయన, అవన్నీ ఒకసారి గుర్తు చేసుకో. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పౌరాణిక పాత్రలు ఎన్టీఆర్ గారు చేసినవి ఓల్డ్. ఓల్డ్ ఉన్నాయి. చాలా చాలా ఉన్నాయి. చాలా చాలా ఉన్నాయి. అవును, మీరు పాడేటువంటి పాటలు కూడా కొన్ని ఆ సినిమాల్లో పాడుతూ ఉంటారు కదా, ఓల్డ్ సాంగ్స్ పాడేటప్పుడు. మేజర్ చంద్రకాంత్ లాంటిది. మేజర్ చంద్రకాంత్ పౌరాణికం కాదు. దేవుడా. అయ్యో సడన్ గా గుర్తు రావట్లేదు. ఒక సినిమాని మొన్న బాలకృష్ణ గారు కూడా మళ్ళీ తీశారు, బాపు గారి డైరెక్షన్ లో. శ్రీరామరావు. అది ఆయన పెట్టుకున్న టైటిల్, ఒరిజినల్ సినిమా టైటిల్ వేరే ఉంది. అయిపోతుంది. మరి టైం అయిపోతుంది, నువ్వు ఆలోచిస్తుంటే కూర్చుంటుందా ఏంటి? పాపం మానస ఆలోచిస్తోంది, నేను ఆగిపోవాలి అని చెప్పి. ఒక్క సినిమా పేరు కూడా గుర్తు రావట్లేదా నీకు? చాలా పౌరాణిక సినిమాలు ఉన్నాయి, పౌరాణిక క్యారెక్టర్స్ ఉన్నాయి, దేవుడి సినిమాలు ఉన్నాయి. టైం అయిపోయింది. మీకు తెలిసిన చెప్పండి. మాయా బజార్. మాయా బజార్. మాయా బజార్ ఉందో లేదో చూద్దాం. యా, మాయా బజార్ ఉంది. ఇంకా మిగతా ఆన్సర్స్ కూడా అన్ని చెప్పేస్తాను. భూ కైలాస్, వెంకటేశ్వర మహత్యం, సీతారామ కళ్యాణం, లవకుశ. ఆ లవకుశ సినిమానే శ్రీరామరాజ్యం పేరు పెట్టి బాలకృష్ణ గారు మొన్న చేశారనమాట. ఓకేనా? మొత్తానికి మనకేం పాయింట్లు రాలేదు ఈ రౌండ్ లో. ఓకే, నో ప్రాబ్లం, నెక్స్ట్ రౌండ్ లో చూసుకుందాం. ఇప్పుడైతే జనుష క్వశ్చన్ ఏంటో చూద్దాం. జనుష క్వశ్చన్ ప్లీజ్. ఆర్టీసీ బస్సుల్లో రాసి ఉండే స్లోగన్లు ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్త్రీలను గౌరవించాలి ఉంది. ఇంకా స్మోకింగ్ చేయరాదు. పొగ త్రాగరాదు. పొగ త్రాగరాదు లేదు. ఇంకా ఆగిన తర్వాత ఎక్కాలి. బస్సు ఆగిన తర్వాత ఎక్కండి ఉందా? సీట్ల గురించి ఒకటి ముఖ్యంగా రాస్తూ ఉంటారు. అంటే స్త్రీలకు కేటాయించిన సీట్లలో స్త్రీలను కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొనివ్వండి. ఓ, అది ఇందులోకి వచ్చేస్తుంది. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయంలోకి వచ్చేస్తుంది. అది ఇంకా టైం కూడా అయిపోయింది. ఫుట్బోర్డ్ ప్రయాణం గురించి ఒకటి రాస్తూ ఉంటారు. ఫుట్బోర్డ్ మీద ట్రావెల్ చేయొద్దు అని చెప్పి, కానీ ఒక్కళ్ళు కూడా వినరు. తగు చిల్లర ఇచ్చి కండక్టర్ కి టికెట్ కొనుక్కోవాలను. ఓకే, ఇది ఒకటి. ఫుట్బోర్డ్ ప్రయాణం ఇందాక మనం చెప్పుకున్నాము. టీసీ తనిఖీలలో సహకరించగలరు. సో ఎప్పుడైనా స్క్వాడ్స్ వస్తే వాళ్ళకి మనం
కోఆపరేట్ చేయాలన్నమాట. వృద్ధులకు వికలాంగుల గురించి కూడా కొన్ని స్లోగన్స్ ఉంటాయి. ఒకటి చెప్పావు కదా, 100 పాయింట్స్. హరిప్రియ, ఫస్ట్ రౌండ్ లో మనకేం రాలేదు. ఈ రౌండ్ లో ఆ సీట్ ఆల్రెడీ మాన్సా తీసేసుకుంది. ఈ రౌండ్ లో మనకి ఆ పొజిషన్ వద్దే, సరేనా? మాక్సిమం టాపర్ చైర్కి ట్రై చేద్దాం. ఓకే, క్వశ్చన్ చేద్దామా? క్వశ్చన్ ప్లీజ్. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేసే సాధారణ పరీక్షలేవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ ఉంది. ఇంకా యూరిన్ టెస్ట్. యూరిన్ టెస్ట్ అది లేదు. ఇంకా నార్మల్ టెస్ట్లు లైక్ బ్లడ్ టెస్ట్. ఇంకేమేం టెస్ట్లు చేస్తుంటారు? చెక్ చేస్తారు కదా, బీపీ. ఎస్, బీపీ ఉంది. ఇంకా లివర్. థర్మోమీటర్. థర్మోమీటర్ పెట్టి టెంపరేచర్ చెక్ చేస్తారు. చూద్దాం. ఎస్, ఉంది. ఇంకేం చేస్తారు? ఒకటి చెప్పు. ఇంకేదో చూస్తారు ఇలా పట్టుకుని. కండిషన్ ఎలా ఉంది? కండిషన్ ఎలా ఉంది అంటే హార్ట్ బీట్. ఇది ఏమైనా కారా బస్సా అమ్మా? కండిషన్ ఎలా ఉంది చూసి సర్వీసింగ్ సెంటర్ తీసుకెళ్లి సర్వీస్ చేసి తీసుకురావడానికి పల్స్ చెక్ చేస్తారు. నువ్వు అది మిస్ చేసావు. ఇంకేం మిస్ చేసామంటే నువ్వు బరువు చూస్తారు. అంతే. సో 3 చెప్పావు, 300 పాయింట్స్. సో మొత్తానికి రౌండ్ లో 3 కరెక్ట్ గా చెప్పి 300 పాయింట్స్ తెచ్చుకుని రౌండ్ టాపర్ అయిపోయింది హరిప్రియ. కంగ్రాట్స్. హరిప్రియ, గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చూసుకో హరిప్రియ. టవర్ ఫ్యాన్. ఓకే అశ్మిత, నెక్స్ట్ నువ్వే లీడ్ లో ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. ఈజీ మాప్. ఓకే. అండ్ నీకు జానుష? చార్జ్ ఎమర్జెన్సీ లైటా? ఓకే. నీకేం కావాలి చెప్పు. ప్రెషర్ కుక్కర్. ఓకే. సెకండ్ రౌండ్ పూర్తయిపోయింది. మరి నెక్స్ట్ రౌండ్ ఆడిచ్చేద్దాము. బట్ అంతకంటే ముందు తీసేసుకుందాం ట్రైన్ వర్క్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబరాస్ మినపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. అంతకంటే ముందు ఈ డాన్స్ చూసారు. చంద్రుడివి నిప్పున నీలకు జారి నాకై వచ్చావు. పొంగే నదిలా నన్నే మార్చాలి, చిన్ని గుండెల్లో నాల జడిరెత్తాలి. ఒక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయి నా ఒడిలో. థర్డ్ రౌండ్ కి రెడీ కదా మీరందరూ? మరి ఆడేద్దామా థర్డ్ రౌండ్? స్పందన ప్రతిస్పందన. ముందు హరిప్రియ వచ్చి తన స్పందన తెలియజేస్తుంది. అప్పుడు మిగతా వాళ్ళందరూ వాళ్ళ ప్రతిస్పందన చూపిస్తారు. దా హరిప్రియ వచ్చి. రెడీ, స్టార్ట్. బజన్ నొక్కి చెప్పండి. చెప్పు మానస. పాట. -10 పాయింట్స్ మానస. ట్రై చేయండి. ఇంకా చెప్పు. పాట పాడుదాం రా. పాట పాడదాం రా. -10 పాయింట్స్ జానుష. చెప్పు. పాటలు రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్. అండ్ నీకు 60. అవును, ఇలా రాసావేంటి? లిస్ట్ అన్నమాట. మేము పాటలు పాడేటప్పుడు లిస్ట్ అనుకుంటాం కదా. అందుకే ఏంటి కోరస్ అనుకున్నా. లిస్ట్ అందుకే స్టాండ్ అనుకుంటున్నా. ఇప్పుడు నీకు టాస్క్ ఏంటంటే నేను ఒక పదం చెప్తా. ఆ పదం నీ పాటలో వచ్చేలాగా పాడాలి నువ్వు. చందమామ. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే. చందమామ రావే జాబిల్లి రావే. ఓకే, బాగా పాడే. థ్యాంక్ యూ. గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి. నెక్స్ట్ పిలిచేద్దాము అశ్మితని. వచ్చే అశ్మిత.
అమ్మాయి. ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు రైటా? సో ఇద్దరు అమ్మాయిలతో. ఓకే రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్. థ్యాంక్ యూ. అండ్ నీకు 60. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రా, చాలా పని ఉంది ఇంకా ఇక్కడ. మరి నువ్వు ఫినిష్ చేయవా టాస్క్? ఇప్పుడు నీకు టాస్క్ ఏంటంటే ఇప్పటిదాకా వచ్చిన పాటలు కాకుండా కొత్తగా ఒక పాట క్రియేట్ చేయాలి. నీకు వర్డ్ కావాలంటే నేను కూడా ఇస్తా. తడిక. తడికా 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 తడిక 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 చాలిక. సూపర్. థ్యాంక్ యూ. వెల్. శంకరాభరణంతో స్నానం చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ జనుష, నువ్వే వచ్చి. చెత్త పాట. చెత్త పాట. నువ్వు చేసేది ఎలా ఉందంట? చెత్త భజన పాట. వచ్చేసింది. రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్ మాన్సా. తెలియట్లేదా? లేదు. ఆన్సర్ ఏంటంటే బాత్రూమ్ సింగర్స్. బాత్రూమ్ అంటే ఇది ఒకటే అంటే ఇలా ఇలా అంటే ఇలా కొంచెం- చెప్పి ఇలా ఇలా అన్నా అయిపోయేది. నీకు బాగా ఇష్టమైన పాటని ఇష్టం లేనప్పుడు పాడితే ఎలా పాడతావు? ఇప్పుడు పాడాలి నువ్వు. మాఘ మాసం ఎప్పుడొస్తుందో మౌన నగలెన్ని నాలు ఇష్టం లేనప్పుడు నవ్వకూడదు. మంచి మబ్బు కమ్మకొస్తుందో మత్తు మత్తు ఎన్ని ఏళ్ళు. మాఘమాసం ఎప్పుడొస్తుంది? ఇలా పిలిస్తే మాఘమాసం కాదు కదా, పక్కన ఉన్న వాళ్ళు కూడా రారు. నాకు ఇష్టం ఉండదు కనుక ఇష్టం ఉండదు కనుక ఇలా వాడతాం అనమాట. ఓకే. ఇప్పుడు ఎవరికి పాయింట్స్ లేవు, నీకు కూడా పాయింట్స్ లేవు. ఇంకా నెక్స్ట్ మానస నువ్వు ఒకదాని అన్నా వచ్చాయి. చెప్పు. తాళం వేడు. తాళం వేయడం రాంగ్ ఆన్సర్. -10. అవేంటి చూడు, ఏవి చెప్పేటప్పుడు నువ్వు ఇలా ఇలా అంటుంటావు. స్వరాలు వేయడం. బజర్ నొక్కి చెప్పండి. తీసుకో 40 పాయింట్స్. నీకు 60. థ్యాంక్ యూ. ఇప్పుడు మానసత మనం ఏం చేద్దాము? డాన్స్. సింగర్స్ అంటే ఎప్పుడు పాటలు పాడుతూనే ఉండాలా? ఏ వాళ్ళు స్టెప్ లేకూడదా? అలానే ఎక్కడైనా రాసుందా? మనం దాన్ని చెరిపేసి కొత్తగా రాసేసుకుందాం. సంతానం వెన్నెలగా వానల్లో పగుళ్ళగా వయసు ఎవరి కోసం? శీతాకాలం ఎండల్లాగా సంక్రాంతి పండుగలాగా సొగసు ఎవరి కోసం? ఓరూరి అందగాడా నన్నేలు మన్మధుడా నీకోసం 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 నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి నే పండగ చేసే సందడి వేళ ఆకు ఒక్క సున్నం నీకోసం 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 నీకోసం. ఓకే, సో మా థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది కాబట్టి గిఫ్ట్స్ తీసేసుకుందాము. ఇంతకీ టాప్ పొజిషన్ లో ఎవరున్నారంటే ఈ రౌండ్ లో హరిప్రియ విత్ 100 పాయింట్స్. హరిప్రియ గిఫ్ట్స్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు, ఏ గిఫ్ట్ కావాలి హరిప్రియ? రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే. నెక్స్ట్ అష్మిత, నువ్వే చెప్పు నీకేం కావాలి. నువ్వు కింద తీసుకో. కుంకుమది. కుంకుమ భరిణ. ఓకే, తీసుకో. జనుష, నీకేం కావాలి చూసుకో. బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లైండర్. ఓకే. మాన్సా, నీకు ఫ్రై పాన్. 3 పీస్ కడాయి సెట్. ఓకే. ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడి ఆడారు. మరి వీళ్ళ దగ్గర అసలు ఎంతెంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎన్ని పాయింట్లు ఉన్నాయో చూసేద్దాం. సో
ప్రస్తుతానికి హరిప్రియ టాప్ లో ఉంది. మరి ఈ రౌండ్ అయిపోయేసరికి ఎవరైనా టాప్ చైర్ లోకి వచ్చేయచ్చు, విజయలక్ష్మి టైటిల్ గెలుచుకోవచ్చు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ గేమింగ్ రౌండ్. మరి మొదలు పెట్టేద్దాం ఆ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఇందులో మొత్తం 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. మీరు ఒకళ్ళ స్కోర్ మీద ఒకళ్ళు బెట్ చేసుకుని ఆడతారు. ఎవరి గేమ్ ఆడతారన్నది చిట్టీలు డిసైడ్ చేస్తాయి. ఓకే, మన నెంబర్స్ ఇచ్చేసాం ఆడపడుచులు వీళ్ళందరికీ. చూసేద్దామా మరి రౌండ్ లో మొదటి గేమ్ ఏంటో. గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరు ఆడుతున్నారు? హరిప్రియ టాప్ స్కోరర్ కి ఫస్ట్ గేమ్ వచ్చిందా? సరే, మంచిదే ఒక రకంగా మీకు. రండి. గేమ్ ఏంటంటే హరిప్రియ, ఇది ఉంది కదా, దీన్ని ఇలా నీ మెడలో వేసేసుకోవాలి. వేసేసుకుని ఈ బుట్టని చేత్తో పైకి పట్టుకుంటాం ఒక చేత్తో. ఈ చేత్తో ఇలా ఈ బాల్స్ ఆ బుట్టలో వేయాలి. అది నీ గేమ్. ఓకేనా? 60 సెకండ్స్ లో నువ్వు మొత్తం 6 బాల్స్ వేయాలి. బెట్టింగ్ చెప్పు ఎంత? అష్మిత దగ్గర 150. 150. మాన్సా దగ్గర 50. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 2 3. అయ్యో జాగ్రత్త, ఇంకా 3 వేయాలి నువ్వు. సూపర్, చాలా టైం అయింది ఇంకా. 6. సో 6 వేసేసావు అండ్ టాస్క్ విన్ అయిపోయావు. 150 పాయింట్స్ అష్మిత నుంచి నీకు వచ్చేసాయి. 50 పాయింట్స్ మానస నుంచి వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గో. అండ్ అలాగే చూసేద్దాం నెక్స్ట్ గేమ్. గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ వచ్చేసింది. ఎవరికి వచ్చింది? నెంబర్ 2 మానస. వచ్చి ప్లేట్ ఉంది కదా, దీన్ని నెత్తి మీద పెట్టుకుంటాం. ఈ గ్లాసెస్ ఇలా పెట్టుకుని తీసుకెళ్లి అక్కడ పెట్టాలి ఆ టేబుల్ మీద. మొత్తం 4 గ్లాసెస్ జాగ్రత్తగా తీసుకెళ్లి అక్కడ పెట్టాలి. ఇది పట్టుకోకూడదు. ఓకే, అది నీ గేమ్. చెప్పు, బెట్టింగ్ ఎవరి మీద పెడతావు? హరిప్రియ. హరిప్రియ. 130 పాయింట్స్ ఆన్ హరిప్రియ. రెడీ? పట్టుకో. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. Go, go. Come on, come on, come on, come. Fast, 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 fast. Ready? ఫాస్ట్ గా. అక్కడ టైం అయిపోతుంది. టైం అయిపోతుంది. ఆల్రెడీ 2 పెట్టేసావు, ఇంకా 2 పెడితే నువ్వే వినవచ్చు. Go, 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 fast, fast. రా రా రా, మళ్ళీ స్టార్ట్ చేయి. Go, 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 fast, fast, fast. టైం అప్. కరెక్ట్ గా లాస్ట్ 0 వచ్చే ముందు పెట్టేసావు గ్లాస్. ఫైనల్లీ టాస్క్ విన్ అయిపోయావు. 130 పాయింట్స్ స్కోర్ లో ఆడైపోయాయి. నీ స్కోర్ 260 పాయింట్స్. Thank you. Go. హరిప్రియ 130 పోయాయి. ఇంకెన్ని పోతాయో చూద్దాం. నెక్స్ట్ గేమ్ ఏంటో చూసేద్దాం. గేమ్ నెంబర్ 3. థర్డ్ గేమ్ రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 3? నా అష్మిత. వచ్చే నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగింది. గేమ్ ఏంటంటే ఈ క్లాత్ మీద నువ్వు కూర్చుంటావు, కుండ నెత్తి మీద పెట్టుకుంటావు. కుండని కావాలంటే నువ్వు చేత్తో ఇలా పట్టుకోవచ్చు, కానీ ప్లేట్ ముట్టుకోకూడదు. ఆ ప్లేట్ లో ఉండేటువంటి బాల్స్ కింద పడిపోకుండా ఆ క్లాత్ తో పాటు మూవ్ అవుతూ వెళ్ళి అక్కడ మార్క్ ఉంది కదా, ఆ మార్క్ అవతల ఈ ప్లేట్ పెట్టేయాలి. ఓకే, చేత్తో తీసి పెట్టి అక్కడికి వెళ్ళాక. సరేనా? అది నీ గేమ్. 60 సెకండ్స్ లో ఈ పని చేస్తే చాలు. నువ్వు ఓకే చెప్పు ఇప్పుడు బెట్టింగ్ ఎంత? మానస 100, జనుష 100.
సరే దా కూర్చో, కుండ పెట్టేస్తా. టైమర్ వచ్చేసింది అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాగ్రత్త జాగ్రత్త, లెఫ్ట్ సైడ్ వచ్చేసి అన్ని. ఇది ఎవరికి ఇస్తావు, ఎవరికి ఇస్తావు? అక్క అది రాదక్క. దాంతో పాటే ఆడాలి, అదే నీ గేమ్. ఇంత కష్టపడి అది ఒక్కటి చూసుకోకపోతే అలా చెప్పు. సో టాస్క్ అయితే ఓడిపోయాము, పాయింట్స్ వాళ్ళకి వెళ్ళిపోయాయి. ఓకే బట్ వెల్ ట్రై. థ్యాంక్స్ అక్క. లాస్ట్ గేమ్ రెడీ, చాలా బరువైన గేమ్. జనుష ఆడేస్తుంది, వచ్చి జనుష. జనుష గేమ్ ఏంటంటే, ఈ బకెట్ లో వాటర్ ఉన్నాయి కదా ఫుల్ గా, దాంట్లో ఆల్రెడీ మేము 20 బాల్స్ వేసి పెట్టేసాం. నువ్వు ఈ బకెట్ ని ఇలా 2 చేతులతో ఎత్తుకుని హ్యాండిల్ పట్టుకోకుండా తీసుకెళ్లి ఆ 20 బాల్స్ ఆ టబ్లో వేసేస్తావు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక 20 బాల్స్ వేసుకుని తీసుకెళ్లి అందులో వేసేస్తావు. అంతే, గేమ్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్. అయితే నువ్వు లేదంటే హరిప్రియ, విజయలక్ష్మి అవుతారు ఇవాళ, చూద్దాం. కాకపోతే జాగ్రత్త, వాటర్ కొంచెం కూడా కింద పడదు. 60 సెకండ్స్ టైమర్ వచ్చేసింది అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బో చాలా వెయిట్ ఉంది. పడిపోయి ఇక్కడే. కొంచెం ట్రై చేయి, ట్రై చేయకుండా చాలా వెయిట్. లేదు ఇక్కడ వాటర్. అబ్బో ఆహా, ట్రై కొంచెం ట్రై చేయి. చాలా వెయిట్ ఉంది. అబ్బో చాలా వెయిట్ ఉంది, కష్టం. వెళ్ళు టైం నడిచే అలా. కమాన్ వెయిట్ ఉంది. పళ్ళే తీసుకెళ్ళు. పళ్ళే తీసుకెళ్ళు. నువ్వు జారిపోకుండా చూసుకోవాలి. చాలా వెయిట్ ఉంది అక్క, కష్టం. అక్కడి వరకు వెళ్ళావు కదా, వెళ్ళు. అబ్బో గెలవాలంటే ఆడాలి మరి. అది కింద పెట్టుకుని బాల్ తీసి అందులో వేసి మళ్ళీ నార్మల్ గా బకెట్ పట్టుకుని తీసుకొచ్చేసి మళ్ళీ పెట్టుకుని వెళ్తే నువ్వు సవ్యంగా ఆడుంటే నువ్వు గెలిచేదానివి. మధ్యలో ఇక్కడే సగం టైం ఆపేసావు, మధ్యలో సగం టైం ఆపేసావు, అక్కడ బకెట్ ఎత్తావు, ఆడుతావు. ఓకే, సో ఫైనల్లీ అలా హరిప్రియాని గెలిపించేసావు. ఓకే గో. సో 670 పాయింట్స్ తో ఇవాళ ఎపిసోడ్ విజయలక్ష్మి అయిపోయింది. హరిప్రియ కంగ్రాట్స్. హరిప్రియ నీకు ఏ గిఫ్ట్ కావాలి? అష్టలక్ష్మి వెండి కలసం ఉంది, రెఫ్రిజిరేటర్ ఉంది. వెండి కలసం. అష్టలక్ష్మి వెండి కలసం. ఓకే కంగ్రాచులేషన్స్. గోల్డ్ రౌండ్ ఆడేద్దామా? కంగ్రాట్స్, విజయలక్ష్మి అయిపోయావు. మరి ఇప్పుడు నువ్వు బంగారు లక్ష్మి అవ్వాలంటే కూడా నీ చేతిలోనే ఉంది. లక్ష్మీదేవి వచ్చేలాగా దీన్ని తిప్పావనుకో, నెక్స్ట్ రౌండ్ ఆడొచ్చు, గోల్డ్ గెలుచుకోవచ్చు. లాఫింగ్ బుద్ధ వస్తే మాత్రం ఏముండదు. ఓకేనా? తిప్పేసి. ఓకే లక్ష్మీదేవి, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు నీకు పజిల్ రాబోతోంది. ఓన్లీ 30 సెకండ్స్ టైం లిమిట్. ఆ టైంలో ఆ పజిల్ ఆన్సర్ ఏంటో నువ్వు చెప్పేయాలి. పజిల్
టెన్షన్ లో రావట్లేదు. టెన్షన్ లో రావట్లేదు మొత్తానికి. అసలు రేతు అనేది కూడా కొంచెం ఏమి లింక్ లేని వర్డ్ అది కదా. సో మనకి రాంగ్ ఆన్సర్, మనం ఏం గెలుచుకోలేదు ఈ రౌండ్ లో. కానీ విజయలక్ష్మి అయిపోయావు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అందరం గిఫ్ట్ తీసుకుందాం వచ్చేయండి. ఇప్పటి వరకు మీకు చాలా గిఫ్ట్స్ ఇచ్చేసాము. మరి ఇప్పుడు జీ తెలుగు నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గిఫ్ట్, ప్రతి ఆడపడుచుకి కావాల్సిన గిఫ్ట్. ఇవాళ మన హరిప్రియ విజయలక్ష్మి కావాలనుకుంది అష్టలక్ష్మి వెండి కలసం. మరి ఇచ్చేద్దాం తనకి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. అలాగే ఈ లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్స్ కూడా మీకోసం. లక్ష్మిలో ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మరి ఇవాల్టి ఎపిసోడ్ లో పజిల్ లో ఆల్మోస్ట్ గెలిచేస్తుంది అనుకున్న హరిప్రియ, కానీ చెప్పలేకపోయింది. మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే SMS చేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. మరి లక్కీ విన్నర్స్ గెలుచుకోవచ్చు అష్టలక్ష్మి వెండి కలసంతో పాటు అందమైన చీర. మళ్ళీ కలుసుకుందాం ఇంకో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో. అప్పటి వరకు పజిల్ కి ఆన్సర్ ఆలోచించండి, SMS చేయండి. ఆల్ ది బెస్ట్, బై బై.